మన అక్క గారు అమ్మా అక్క డైరెక్ట్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అట. అక్క ఇప్పుడు ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. జయలలిత అక్క సీఎం వరకు ఆగిపోయింది, మన కవితక్క ప్రైమ్ మినిస్టర్ వరకు తగ్గేది లేదు అంటానంట. మీరు చూడవచ్చు. బీఆర్ఎస్ కు కవిత ఫియర్ పట్టిందట, కాంగ్రెస్ కు అస్సలు వాళ్ళు, ఎందుకంటే కాంగ్రెస్ వదిలిన బాణం కదా, కాంగ్రెస్ వదిలిన బాణం కవితక్క కాబట్టి బీఆర్ఎస్ కే భయం అవుతుంది, కాంగ్రెస్ కి ఏం భయం అవుతలేదు. మరి చింతపండు గారి వల్ల కానీ కవితక్క వల్ల కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ కారణం నష్టం లేదు. ఈమె జూబ్లీస్ లో పోటీ చేయదు, ఆయన జూబ్లీస్ లో పోటీ చేయరు, ఓట్లు చీలగొట్టరన్నమాట. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగే చింతపండు మల్లేశ గారు అసలు కనిపిత్తలేడు, ఎందుకంటే అడుగుకాని వస్తే పైసలు రావు. మరి మన దోస్తుగాడు రోజు వీడియోలు ఎత్తాడు, నవీన్ యాదవ్ ఇట్లా పట్టుకొని చూపుతాడు, దేక్తలేరు జనాలు, నోట్లో వచ్చి కొడతామంటారు. నీగారు మన రేవంత్ తొలి వెలుగు. జూబ్లీస్ బైపోలు వేర గులాబీ బాట టెన్షన్ అట, హాట్ టాపిక్ గా మారిన ఇష్యూ అట, అస్త్రంగా మార్చుకుంటున్న కాంగ్రెస్. అబ్బా ఈ ఇష్యూ ఇప్పుడు రేవంత్ రెడ్డి మనం మాట్లాడినాడు నిన్న, రేవంత్ మాట్లాడితే ఈ వెలుగు రాసింది, ఆ వెలుగు వెలుగుతుంది ఇప్పుడు. జూబ్లీస్ లట ఈమె ఇష్యూ జూబ్లీస్ కి ఏం సంబంధం? తండ్రి బిడ్డ అన్న కొట్టుకోవడం వల్ల జూబ్లీస్ ఓ పథకం రాకుండా, ఓ డెవలప్మెంట్ కాకుండా, ఓ రూపాయి ఆగిందా? ఇలా పంచాయతీకి మందికి ఏం సంబంధం? ప్రజలకు అభివృద్ధి ఏం జరిగింది, అన్యాయం ఏం జరిగింది, బాధ ఏం పెట్టరు, గోసేం పెట్టరు, అదే ముఖ్యం. ఇప్పుడు ఈమె వల్ల, వీళ్ళ అన్న వల్ల కానీ వీళ్ళ నాయన వల్ల కానీ జూబ్లీస్ ప్రజలకైతే నష్టం అయితే లేదుగా. నీకుండొచ్చు నష్టం, నువ్వు చేసే లంగా దందల వల్ల ఏమైనా నష్టం ఉండొచ్చు నీకు, ఎడికోరను ఇంకేదో అంటున్నావు. ఈయనంటే ఫోకస్ హాట్ టాపిక్ గా మారిందట. ఇక సొంత చెల్లెకే అన్యాయం చేసినోడు పక్కింటి ఆడబిడ్డకు ఏం న్యాయం చేస్తాడు అంటూ నిలదీతలు. ఎవడాడ నిలదీసినోడు సూపీరి జూబ్లీస్ లా? ఎవరన్నా అడుగుదాం పారి. ఆడబిడ్డల గురించి మాట్లాడుతా అన్న రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది మానభంగం జరిగితే ఆడేమో అనిపిస్తలేదా? 4 కోట్ల మంది మహిళలు ఉంటే, సారీ రాష్ట్ర ప్రజలు ఉంటే అందులో దాదాపుగా 50% పైన 2 కోట్ల పైన మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి వాళ్ళందరూ ఓటేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ బిడ్డ ఒక్కతే మహిళనా? మానభంగం చేసి మర్డర్లు చేయబడి చంపిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు మాత్రం వాళ్ళు మహిళలు కాదు. వాళ్ళ పైన నీకు ఎట్లాంటి ప్రేమ లేదు, ఎట్లాంటి బాధ లేదు, బంది లేదు, సిగ్గు లేదా నీకేమన్నా? ఈ ఒక్కతే పుట్టినాడు అమ్మకాయకు, అది పుట్టలేదా? నిన్న కాక మొన్న జూబ్లీస్ లో మానభంగం జరిగింది కదా సన్నాసి, మరి దానిపైన రాయరా వార్తలు? జూబ్లీస్ లో కాంగ్రెస్ లత్కోర్ రాజ్యంలో మానభంగాలు జరిగినాయని చెప్పాలి. అది కూడా అది చెప్తే ఓకే, ఇంత మంచిగా ఉన్నదా రాజ్యం, ఇది ఎన్నుల రాజ్యమా, మందిని ముంచే రాజ్యమా, మరి ఇందిరమ్మల రాజ్యమా, ఏ రాజ్యం మేము డిసైడ్ చేస్తాం కదా, అది చెప్పాలి అసలు లంగాపాల గురించి. ఇక ఆన్సర్ చేయలేక కేటీఆర్ తిప్పలు పడతా అన్నట. ఇది రౌడీ షీటర్ లాంటిదా? రౌడీ షీటర్ అంటే మనం బాగా చెప్తానంటున్నా ఆన్సర్లు ఫుల్లుగా. భవిష్యత్తులోను బీఆర్ఎస్ కు కవిత ఇష్యూతో సమస్య అంటున్న పొలిటికల్ సర్కిల్. మన మన మాటలు నమ్మినంత వరకు, రేవంత్ రెడ్డి వెన్నంటే ఉన్నంత వరకు తప్పదు పరిస్థితులు. కానీ నేనేమంటా అన్నా, ఒక తండ్రికి అన్యాయం చేస్తూ ఎవరికో న్యాయం చేయడానికి చేసే ఆరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇంకో ఆడవిళ్ళు అంటే ఒక మంచి ముచ్చట చెప్తా, అమ్మగారి నాశనానికి కోరుకోవద్దు, మా తల్లిగారి నాశనానికి పోయినా సరే నేను మాత్రం బాగుపడుతుంది ఎడికో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అక్క చేసే దందాలు అందరూ గమనిస్తున్నారు. పట్టపగటిని సారదండ చేసి కూడా తీసుకొచ్చారు, ఇంతకంటే పాపం అయితే ఏమి లేదుగా. సారదండల పగటిని దొరికింది. కేసీఆర్ కు దేశవ్యాప్తంగా పరువైంది, అయినా నా బిడ్డ కడుపులో పెట్టుకుంది. కసంటి దరిద్రమైన పనులు చేసినాక ఈమె ఫోకస్ పెడితే ఆయన ఫోకస్ అయితే ఇది డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఉంటేనే డ్యామేజ్ అని అడిగితే ఈ ఎలగొచ్చేది ఎప్పుడు ఆ సారదండ ఎలగొట్టి అట్నే తిహార్ జైల్లో సిప్పల్లో కట్టుకుని ఉండు, దరిద్రాన్ని తీసుకొచ్చి బయట వేసి ఇప్పుడు దరిద్రం మీద వేసుకున్నట్టు అది పరిస్థితి. ఏమో వీళ్ళు వాడుకుంటారు నాయన రాజకీయంగా, మన కలవకుంట కవితక్క ఇష్యూని వాడుకొని ఇక మనం పొడిచింది ఏమీ లేకపోయినా ఇంకేమో పొడుస్తాం అన్నట్టుగా ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ చేసినాం, ఈ పని చేసినాం, ఈ అభివృద్ధి చేసినాం, ఈ కథ నడిచింది, ఈ నిధులు వచ్చినాయి, ఏమి లేదు. అయితే కేసీఆర్, అయితే కేటీఆర్, అయితే కవిత, ఇదే డెవలప్మెంట్, ఇదే జూబ్లీస్ ఎలక్షన్, ఇదే స్ట్రాటజీ, పనికి మాలిన స్ట్రాటజీ.